ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు గారు ఈగల్ ఫోర్స్కి 8.5 కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో అసలు ఈ ఈగల్ ఫోర్స్ అంటే ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు ఆ ఈగల్ ఫోర్స్కి 8.5 కోట్ల రూపాయలు కేటాయించారు. అసలు ఏంటి సార్ ఈ ఈగల్ ఫోర్స్ ప్రధాన లక్ష్యాలు ఏంటి, ఈగల్ ఫోర్స్ ఏ రకంగా పనిచేయబోతుంది, అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, దాన్ని ఏర్పాటు చేసిన అవసరం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, నేటి బాలలే రేపటి పౌరులు, కండగలవాడే మనిషి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇవి మనం చిన్నప్పటి నుంచి మనకి నేర్పినటువంటి నీతి వాక్యాలు కదా. వీటిని బేస్ చేసుకుని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పుడు నిస్తేజంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బలహీనులు, వీళ్ళు సమాజానికి బరువే కదా అని అదే కదా దాని అర్థం. అదే కండగల వాళ్ళే మనుషులే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి చెబుతారు. మనిషి అని అంటే నీకు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇప్పుడు ఎంత నీకు డబ్బున్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బును నువ్వు ఏం చేసుకోలేవు. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఇవాళ జనరేషన్ ఏదైతే ఉందో ఈ జనరేషనే రేపు సమాజానికి సంపద. సంపద అంటే కేవలం డబ్బే కాదు, రేపు వాళ్ళు యూత్ అవుతారు, పౌరులు అవుతారు. పౌరులు అయిన తర్వాత వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచన సరళి, వాళ్ళ నడిచేటువంటి ప్రవర్తన, వాళ్ళ సంస్కారం, వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది సమాజం యొక్క స్థితిగతులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈగల్ ఫోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకనంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్ డ్రగ్స్కి, గంజాయికి ఎక్కువగా బానిసలు అయిపోయారు అనేటువంటి విషయాన్ని గ్రహించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం పోలీసులు వెళ్ళి గంజాయి పట్టుకోపోతే అప్పటికే గంజాయి సేవించినటువంటి యువకులు పోలీసుల మీద తిరగబడి పోలీసులు కొట్టబోయారు. అంటే ఆ మత్తులో వాళ్ళకి ఏం తెలియక అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మారుమూల గ్రామాల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయికి సంబంధించినటువంటి ఆయిల్ని తీసి వేరే ప్రాంతాలకు పంపించేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది గత 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పరిణామాల క్రమంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణం, జీడిపిని పెంచుకోవటం, అప్పులు తీర్చడం, సంపదను సృష్టించడం, ఇవన్నీ ఒక భాగం అయితే యూత్ని కాపాడుకునేదానికి ఒక పెద్ద బాధ్యత, గురుతర బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇప్పుడు ఉండేటువంటి తరాన్ని రాబోయేటువంటి రోజుల్లో సక్రమంగా సమాజానికి అందించాలి అని అంటే ఖచ్చితంగా దీనికి ఒక పకడ్బందీ ప్రణాళిక కావాలి, పకడ్బందీ యాక్షన్ ప్లాన్ కావాలని నిర్ణయించుకొని ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఈ ఈగల్ ఫోర్స్ ఏం చేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అని అంటే గంజాయి, డ్రగ్స్ మీద నిఘా పెట్టబోతుంది. ఎక్కడ కూడా గంజాయి అలాగే డ్రగ్స్ కనిపించకుండా ఉండేలాగా చేయటమే ఈ ఈగల్ ఫోర్స్ యొక్క లక్ష్యం. దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ అనుబంధ ఆఫీసుల్ని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేసి డ్రగ్స్ అలాగే గంజాయి విక్రయాలని అరికట్టడానికి గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా భాగస్వామ్యాలు చేసి వాళ్ళని ప్రత్యేకమైన కమిటీలుగా ఏర్పాటు చేసి ఆ కమిటీల నుంచి సమాచారం సేకరించడం ద్వారా దీన్ని అరికట్టాలనే ప్రయత్నంతో పాటు నార్కోటిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేస్తున్నారు. 26 జిల్లాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఈ 26 జిల్లాల్లో నార్కోటిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి ఎవరైతే బానిసలు అయ్యారో డ్రగ్స్కి, గంజాయికి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అటువైపు చూడకుండా ఉండేలాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి దానికి ప్రణాళిక తయారు చేసి దానికి నిధులను కేటాయించారు. 8,59,00,000 నిధులు కూడా మొదటి విడతగా కేటాయించి ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే చేయి దాటిపోయేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక నిర్ణయం, కీలకమైన నిర్ణయం తీసుకుని దాని పేరు ఈగల్ అని పెట్టి, ఈగల్ ఫోర్స్ అని పెట్టి, ఆ ఈగల్ ఫోర్స్కి అనుబంధంగా జిల్లాల్లో ఈగల్ ఫోర్సులు పెట్టి, అవసరమైతే మండలాల్లో కూడా పెట్టేసి, మొత్తానికి గ్రామ స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసేసి, అణువున ఎక్కడ డ్రగ్స్ గంజాయి కనిపించినా కానీ ఇమీడియట్గా వాళ్ళకి సమాచారం వచ్చేలాగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసి దాని టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తాను నేను. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఈగల్ ఫోర్స్ వచ్చేసి దాన్ని పట్టుకుంటుంది. మత్తు పదార్థాలు ఏవైనా సరే, గంజాయి కానీ లేదంటే డ్రగ్స్ కానీ ఏదైనా సరే, మొత్తం నార్కోటిక్ సెల్స్ రాష్ట్ర జిల్లా స్థాయిలో 341 మంది సిబ్బందిని కేటాయించారు దానికి. వాటికి మొత్తం 26 జిల్లాల్లో పెట్టడానికి, నార్కోటిక్ సెంటర్స్ పెట్టడానికి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మిగతా వాళ్ళకన్నా కూడా, మిగతా ఉద్యోగుల కన్నా కూడా ఈ నార్కోటిక్ సెల్స్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగులకి ఈ 340 మందికి 30% అదనంగా అలవెన్సులు కూడా ప్రకటించారు. ఓకే, ఎవరైతే వచ్చి పకడ్బందీగా దీనికోసం పనిచేస్తారో వాళ్ళకి 30% అలవెన్సులు కూడా అనౌన్స్ చేశారు. తర్వాత 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకంటే ప్రతి కేసు కూడా కోర్టుల దగ్గరికి వెళ్తే కోర్టులు ఏం చేస్తున్నాయి, వాయిదాల మీద వాయిదాలు వేసి కాలం గడిపేస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వీటి కోసం ఏర్పాటు చేశారు. ఈ నార్కోటిక్ సెంటర్స్లో లేదంటే ఈగల్ ఫోర్స్ నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి విచారణకి 5 ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఇక్కడ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేశారు. ఇది హైకోర్టుకి అనుసంధానం అయి ఉంటాయి. ఇవి ఈగల్ ఫోర్స్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే జీవో కూడా ఇచ్చారు. దీని టోల్ ఫ్రీ నెంబరు 1972. ఈ టోల్ ఫ్రీ నెంబరు, ఈ 1972 కనుక ఫోన్ చేస్తే కనుక ఈగల్ ఫోర్సు ఇమీడియట్గా వచ్చేసి ఆ ఈగల్ ఫోర్స్ను చర్యలు తీసుకొని ఎవరైతే డ్రగ్స్కి సంబంధించి కానీ, గంజాయికి సంబంధించి కానీ, లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయో ఆ వివరాలను సేకరించి వాళ్ళని శిక్షించడమా, లేదా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చడమా, లేదంటే వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇంత పకడ్బందీగా ఎందుకు చేస్తున్నారనంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, సమాజానికి రాబోయేటువంటి రోజుల్లో యువత ఏదైతే ఉంటుందో ఆ యువత చాలా విలువైనది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయి? అన్ని దేశాల్లో, రష్యాలో కానీ, చైనాలో కానీ, అమెరికాలో కానీ, లేదా ఇతర ప్రపంచ దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, యువత లేదు, ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది, జనం లేరు. ఒక్క యువత ఎక్కువగా కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. అందుకే ఆర్థిక శక్తిగా రాబోయేటువంటి రోజుల్లో భారత్ ఎదగబోతుంది, నెంబర్ 1 కాబోతుంది. అట్లీస్ట్ నెంబర్ 1 కాకపోయినా నెంబర్ 2 అయినా నెంబర్ 3 అయినా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎందుకు వస్తుందంటే కేవలం యువతకు సంబంధించినటువంటి వాళ్ళని బేస్ చేసుకొని చెప్తోంది. ఏ దేశంలో కూడా మన దేశానికి ఉన్నటువంటి యువత లేదు. యువశక్తి అనేది అది మనం క్యాల్కులేట్ చేయలేం. ఓకే, ఆ యువశక్తి నిర్వీర్యం అయిపోతే టోటల్ దేశమే కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈవెన్ మోహన్ భగవత్ గారు RSS ఆయన ఏం చెప్తున్నారు, మీరు ముందు తాకమాకండి, నాన్ వెజ్ తినమాకండి, ఆ డ్రగ్స్ పెట్టి పెంచుతున్నారు వాటిని, ముందు తాగి మీరు నాన్ వెజ్ తిన్నందువల్ల ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, ఎరిక్షన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు కదా ఆయన. సో రాబోయే రోజుల్లో పాపులేషన్ తగ్గిపోతుంది, మీరు హిందువులారా మీరు మేల్కోండి, ముస్లిమ్స్ నుంచి నేర్చుకోండి, ముస్లిం జనాభా పెరిగిపోతుంది, మీరు మందు తాగి తర్వాత నాన్ వెజ్ తినేసి పనుకుంటున్నారు, మీకు ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, ఎరిక్షన్ ప్రాబ్లం వస్తుంది, దాని ఫలితంగా పిల్లలు పుట్టడం లేదు, జనాభా సంఖ్య హిందువులు తగ్గిపోతున్నారని చెప్పి ఆయన బహిరంగంగా వ్యాసాలు కూడా రాస్తున్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితి నుంచి యువతను బయటపడేయాలని అంటే కనుక ఇలాంటి ఈగల్ లాంటి ఫోర్సులు అవసరం కదా. అందుకే ఈగల్ లాంటి ఫోర్స్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అర్థం, పరమార్థం ఉంటుంది, దానికి విజన్ ఉంటుంది, దాని పరిష్కారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. సో ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడంతో పాటు ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. దానికి కారణం ఏంటంటే మారుమూల గ్రామాలకు కూడా గంజాయి వెళ్ళిపోయింది. డ్రగ్స్ ఇప్పుడు మనకు డ్రగ్స్ వైజాగ్లో కంటైనర్ కనపడింది కదా ఎలక్షన్ ముందు, విజయవాడలో డ్రగ్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి కదా 2019 నుంచి 2024 మధ్యలో. వాటి మూలాలన్నింటినీ కూడా వేరి పారేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఎఫెక్టివ్గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. అణువణువున ఇతికి జల్లెడు బట్టి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ క్యాచ్ చేసి
ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. దాని లక్ష్యంలో భాగంగానే ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.